తిరుపతి బాహుబలి సందడిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. సాహిన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఉత్కంఠకు 2 సంవత్సరాల తర్వాత తెరదించుతూ బాహుబలి 2 సినిమా ఈరోజు విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చారు. అటు ప్రభాస్ అభిమానులే కాకుండా ఇటు రాజమౌళిని అభిమానించే అభిమానులు, అదేవిధంగా సినిమా ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి రావడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. సహజంగా పండగ రోజుల్లో సినిమాలు విడుదలవుతే పండగ వాతావరణం ఉంది, కానీ ఈ సినిమా విడుదలైన నేపథ్యంలోనే పండగ వాతావరణం నెలకొంది. మనం ఒకసారి చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వము 6 షోలు ఆడేందుకు అనుమతించడంతో ఉదయం 6 గంటల నుంచే థియేటర్ల వద్ద టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి వచ్చి సినిమా ఎప్పుడు చూస్తామన్న ఉత్సుకతో ఎదురు చూస్తున్న దృశ్యాలున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 168 థియేటర్లో బాహుబలి 2 సినిమా ప్రదర్శితమవుతుండగా తిరుపతి నగరంలోనే 13 థియేటర్లో ప్రదర్శితమవుతోంది. ఒకసారి చూడొచ్చు, 13 థియేటర్లోనూ ఇదే తరహా రద్దీ నెలకొంది. 2 సంవత్సరాల పాటు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఎదురు చూసిన ప్రేక్షకులు ఆ అంశాన్ని తొందరగా తెలుసుకోవాలన్న ఆతృతతో థియేటర్కు తరలి వస్తుండడంతో పెద్ద ఎత్తున థియేటర్లంతా జనంతో నిండిపోయాయి. 2 రోజుల ముందు నుంచే బాహుబలి వాతావరణము థియేటర్ల వద్ద తిరుపతి నగరంలోనూ నెలకొంది. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు బాహుబలికి సంబంధించి ప్రభాస్కు సంబంధించిన భారీ పోస్టర్లను ఆ థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇది తిరుపతి నగరంలో బాగా పేరున్న థియేటర్ల కాంప్లెక్స్ ఇది. ఈ థియేటర్ కాంప్లెక్స్లో 6 థియేటర్లు ఉన్నాయి. ఈ 6 థియేటర్లలోనూ పూర్తిగా బాహుబలి చిత్రం ప్రదర్శనమవుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్న మిగిలిన 3 థియేటర్లలోనూ సమీపంలోని అన్ని థియేటర్లలో తిరుపతి నగరంలో 13 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. బెనిఫిట్ షోగా అర్ధరాత్రి నుంచే కూడా ప్రదర్శించడంతో అప్పటికే అభిమానులు 2 ఆటలు చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదయం 6 గంటల ఆట మొదలైపోయింది. ఉదయం 9 గంటల ఆటకు సంబంధించి ప్రేక్షకులు టికెట్లు కొనుక్కోవడానికి వచ్చారు. కొంతమంది ప్రభాస్ అభిమానులు, అన్నిటికీ మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సినిమా చూసారా, మీరు ఎట్లా ఉంది? లేదండి, చూస్తున్నాం. ఎంతో ఆతృతగా ఉంది. సినిమా బాగుందంట, ఇప్పుడే వచ్చింది టాక్. టెక్నికల్గా బాగుందంట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయం మీద చాలా ఉత్కంఠంగా ఉందండి. ఇక్కడే కాదండి, తమిళ రాష్ట్రాల్లో కూడా బాగా ఎట్లా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా దొరుకుతుంది అని చూసేదానికి రెడీగా ఉన్నామండి. లేదండి, ఇప్పుడు 9 గంటల షో చూస్తున్నాం. బాహుబలి అభిమానే, సినిమా అభిమానే? నేను ప్రభాస్ ఫ్యాన్ అండి. ప్రభాస్ ఫ్యాను, కానీ నైట్ డ్యూటీలో ఉన్న దానివల్ల ఇప్పుడు వచ్చి సినిమా చూస్తున్నాము. అందుకోసం రాత్రి అంతా డ్యూటీ చేసి ఇప్పుడు మళ్ళీ సినిమా చూడడానికి వచ్చాం. అవునండి, అదే ఫ్యాన్స్. బాగుంది సినిమా కాబట్టి టాక్ బాగుంది. రేటింగ్ కూడా 5/5 ఇచ్చారు. దానికోసం చూస్తున్నాం. రాత్రంతా విధులు నిర్వహించినప్పటికీ నిద్ర మేల్కొని ప్రభాస్ మీద అభిమానంతోనూ, అదేవిధంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ఆ ఉత్కంఠను తెలుసుకునేందుకు ఈ థియేటర్కు తరలి వచ్చామన్న అభిప్రాయము అభిమానులు వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున రద్దీ పెరిగిపోతుండడంతో పోలీసు బలగాలను ఈ థియేటర్లకు పిలిపించి భద్రత కోసం థియేటర్ యాజమాన్యము పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు థియేటర్ల వద్ద బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా ఉండేందుకు అధిక సంఖ్యలో అటు రెవెన్యూ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యువకులే కాకుండా యువతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ తిరుపతి నగరంలో దాదాపు 5 విశ్వవిద్యాలయాలు ఉండడంతో అటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కావచ్చు, ఇటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, వేద విశ్వవిద్యాలయం కావచ్చు, వెటర్నరీ పశువైద్య విశ్వవిద్యాలయం, ఇలా విశ్వవిద్యాలయాల్లో అధిక సంఖ్యలో చదువుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది వరకు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కొనడం కానీ, ముందస్తు టికెట్లు కొనుక్కోవడం ద్వారా కానీ పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి రావడంతో ఈ థియేటర్లో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. షాహీన్, ఓవర్ టు స్టూడియో.